నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పరిచయ కార్యక్రమం సీనన్న దినేష్ ఏర్పాటు చేసిన దానికి వాళ్ళిద్దరికీ నా నమస్కారం, స్పెషల్ నమస్కారం. ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అనాలా. నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం, ఈమె కూడా ప్రశాంతి కూడా మొదటిసారి. సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా. మీ అందరూ కష్టపడి దినేష్కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకొని మా ఇద్దరిని కూడా, ఆమెని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరందరూ గెలిపించాలా. ఒక మాట మటుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన దాన్ని ఏమంటారో అపోహ కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి. వీళ్ళు ఏమనంటే 3 గేట్లు దాటాలా అని. ఆడు ఏ గేట్లు దాటపడలేదు. మేము 3 గేట్లు దాటాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా ముందుకు రావచ్చు. వచ్చి మేము ఒకవేళ ఎక్కడన్నా బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు, మాది కూడా దినేష్ ఒకటే, మేము ఒకటే, అదేం తేడాగా ఏమి ఉండదు. సో అటువంటిది మీరెవ్వరు కూడా డౌట్లు పడలేదు. ఇప్పుడే రవి చెప్పినట్టు లేగుంటపాటులో కూడా మేము యాక్చువల్ లేగుంటపాటు కోవర్ కిందనే వస్తుంది. అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము. ఆ ఏరియా వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు. లేకుంటపాటు కానీ, ఆ వేగూరు, ఆ సీతారాంపురం కానీ, ఆ ఏరియాస్ అంతా అక్కడ చాలా కార్యక్రమాలు మేము డ్రైనేజ్ కానీ, గుడులకు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము నెత్తినేసుకొని మా ఊర్లాగా, సొంత ఊర్లాగా ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేసి ఉన్నాము. దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరుకి 3.5 కోట్లు ఇచ్చినాం. జొన్నవాడ టెంపుల్ కాడ కానీ ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని, రోడ్స్ అని దాదాపు 3.5 కోట్లు పెట్టి మేము కోవూరు కాన్స్టిట్యున్సీకి, ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీకి నా నిధుల నుంచి ఇచ్చున్నాం. సో కోవూరు మీద తెలియని ఇది కూడా చేసి ఉన్నాం. మేము మంచి చేసి ఉన్నాం. అట్టే మాకు కామాక్షమ్మ గుడి, అక్కడ కూడా ఆ గుడిని వెడల్పు చేయించి పెన్నా నది సైడు ఆ వెడల్పు చేయడం కూడా దాన్ని మేమే టెంపుల్ వాళ్ళకి చెప్పి దాన్ని వెడల్పు చేయించి ఒక శుక్రవారం నాడు ఆడ పడుకునేదానికి కూడా రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ, అక్కడ వాళ్ళు కానీ అందరికి కూడా నిద్ర చేసేదానికి ఇబ్బంది లేకుండా 2 పక్కల మీరు గుడి చూడండి వెడల్పు చేయించాం. ఇటువంటివన్నీ ఎవరో చెప్తే కాదు, ఆడకు పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఇదంతా మేము చేయిస్తాంలేండి అని చెప్పి ఇప్పుడు మీరు జొన్నవాడ మన కోవూరు కిందనే వస్తుంది. మీరు చూడండి ఆ గుడి ఎంత వెడల్పు చేయించున్నాం.
ఇటువంటివన్నీ మీకు నాకు తెలియకుండానే కోవూరులో చేసున్నాం. ఈరోజు కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే బాబు కష్టపడ్డాడు. కానీ ఇప్పుడే బీదా రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దైవ నిర్ణయం అనాలా, ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అతని యాక్సెప్టెన్స్ కూడా మా అందరికి కూడా మంచి అయింది. ఖచ్చితంగా కోవూరికి కూడా మీ అందరికి కూడా మంచే ఉంది. కానీ మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువే ఉంటది మాకు. సో మీ అందరూ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో మార్పు వచ్చిందే, రేపు వీళ్ళతో ఎట్లా బాయ్ వెళ్తాం అనేది ఆ డౌట్లు ఎవరికి పర్లేదు. మేము మామూలు మనుషులమే. ఆ అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు మటుకు నమ్మబాకండి, అది ఒక్కటే. ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏది ఇక్కడ ఇంట్లోకి రాలేరంటే, కలవరంటే, మనుషులతో మాట్లాడారంటే అది నచ్చటంలా నాకు. మేము అందరితో కలిసేవాళ్ళమే, అందరితో నడిచేవాళ్ళమే. సో మీ అందరికి కోరుకునేది ఒకటే, ప్రశాంతంని ఎమ్మెల్యేగా గెలిపించండి. నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి. వద్దు 5 లక్షలు వద్దు, అంత పెద్ద మెజారిటీ పర్లేదు, గెలిపించండి చాలు. నమస్కారం.